హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ వేస్ వ్లాగ్స్. ఈరోజు మరికొన్ని జాబ్ ఓపెనింగ్స్తో నేను మీ ముందుకైతే వచ్చాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో మీరు సైబర్ సెక్యూరిటీ మీకైతే వచ్చినట్లయితే ఇంటర్న్స్కి ముంబైలో జాబ్స్ ఉన్నాయి. అండ్ అలానే మరికొన్ని జాబ్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అనేది మనకి చూద్దాం. సో రీసెంట్గా మనకి ఎమర్సన్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఎస్ఎన్పి గ్లోబల్ కూడా ఉన్నాయి. కేపిఎంజీ, జూమ్, మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంటర్న్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అదేంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫర్ ఇంటర్న్స్ మీరు అది కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి అనేది ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఉంటాయి. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు జాబ్ డీటెయిల్స్ ఏంటి, టార్గెట్ బ్యాచ్ వాళ్ళు 2028 అండ్ ఇంటర్న్స్ 2027. ప్రెజెంట్ బీటెక్ చేస్తున్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ మీకు కానీ ఆపర్చునిటీ వస్తే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. అండ్ దీనికి మీరు ముఖ్యంగా చేయాలంటే మీకు కంపల్సరీ నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు ఎనీ ఊప్స్ లాంగ్వేజ్ రావాలి, పైథాన్, జావా, C++, ఎనీథింగ్. అండ్ అలానే డిఎస్ఏ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అండ్ అలానే మీకు సిస్టమ్ డిజైన్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఒకసారి మీరు మైక్రోసాఫ్ట్ లింక్ కానీ మీరు ఓపెన్ చేస్తే సో అసలు ఏంటి మీ డైరెక్ట్గా ఇక్కడ నేను మీకు ఇచ్చేవన్నీ డైరెక్ట్గా మీకు కెరియర్ సైట్స్కి వెళ్ళిపోతారు, కంపెనీ సైట్స్కి వెళ్తారు. లేదంటే మనకు రెఫరల్ ద్వారా రెఫరల్ ఈమెయిల్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఏమన్నా ఉంటే. సో రీసెంట్గానే జాబ్ వచ్చింది, పోస్ట్ చేశారు వాళ్ళు. సో ఇంటర్న్షిప్. సో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో మీరు క్విక్ లెర్నింగ్ ఉండాలి, వాళ్ళు చెప్పింది మీకు ఫాస్ట్గా అర్థం చేసుకోవాలి. అలానే మస్ట్ 1 సెమిస్టర్ రిమైనింగ్ ఉండాలి. అంటే మీరు మీ 7th సెమిస్టర్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ 4-1లో మీరు ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. అండ్ ఈ పొజిషన్ కూడా 5 డేసే ఉండిద్ది. అంటే మీరు ఇవాళ రేపట్లో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో దానివల్ల మీకు మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం అయితే వచ్చింది. అండ్ అలానే ఇంకొక జాబ్ ఓపెనింగ్ కూడా చూద్దాము. మనకి ఇక్కడ జూమ్ ఉంది. జూమ్ కంపెనీ, జూమ్ మనకు తెలుసు, మనందరం జూమ్ యాప్ వాడుతుంటాం. మనకి వీడియో కాల్స్కి కానీ దానికి జూమ్ వాడతాము. సో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్స్కి అయితే ఉంది. సో వాళ్ళకి 3 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలి మినిమం. సో అది కూడా మనం ఒకసారి క్లిక్ చేస్తే సో వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళ కెరియర్ సైట్. అండ్ మీకు ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ప్రతిదీ వాళ్ళ కెరియర్ సైట్ కలిసి చూస్తే నేను నిన్నే పోస్ట్ చేశాను. సో అందుకే మన వాట్సాప్ గ్రూప్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను అప్లై చేసిన 1-2 డేస్లోనే చాలామంది అప్లై చేస్తున్నారు. సో దానివల్ల జాబులు అనేవి వాళ్ళు స్టాప్ చేస్తున్నారు. అంటే ఎక్కువ రెజ్యూమ్లు వాళ్ళు తీసుకోరు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడైనా జాబ్ ఓపెనింగ్ అని చూడంగానే ఇమ్మీడియట్గా మీరు ఆ జాబ్లో మీరు ఎలిజిబుల్ అని అనుకుంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. సో దానివల్ల మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదానికి ఒక లిమిట్ ఉండిద్ది. సపోజ్ వాళ్ళు ఒక పొజిషన్కి 1000 రెజ్యూములు తీసుకోరు, మహా తీసుకుంటే 100-150 తీసుకుంటారు. దాని తర్వాత ఫిల్టర్ చేస్తారు, 20-30 ఇంటర్వ్యూ కాల్స్ని పిలుస్తారు. అంతేగాని వాళ్ళు 1000 మెంబర్స్ నేను ప్రతి ఒక్కళ్ళు 10 days 15 days ఒక పొజిషన్ని వాళ్ళు పెట్టరు. సో అలాగే మీరు కేపిఎంజీ చూసినట్లయితే సో అనలిస్ట్ కన్సల్టింగ్ ఇంప్లిమెంటేషన్. సో దీని గురించి కూడా మీరు ఇక్కడ క్లియర్గా వెళ్ళిపోండి. ఇది ఫ్రెషర్స్కి 0 to 2 ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో డైరెక్ట్గా మీరు కేపిఎంజీ సైట్కి వెళ్ళిపోద్ది. సో ఇదైతే ఇంకా ఓపెన్లో ఉంది. సో కంపల్సరీ వాళ్ళు ఇక్కడ మీకు డొమైన్ నాలెడ్జ్, సైబర్ సెక్యూరిటీ అండ్ మీకు హెచ్టిటిపి నెట్వర్కింగ్, మోస్ట్లీ ఇది కొంచెం చూస్తే నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద డిపెండ్ అయ్యేలా ఉంది. అండ్ ఇది ఫ్రెషర్స్కి ఎలిజిబుల్. అండ్ మీకు సర్టిఫికేషన్స్ క్లియర్ అడుగుతున్నారు, సిఎస్ఏ, సిఎస్ఎం, సిసిఎస్పి ఇలాంటి సర్టిఫికేషన్. అండ్ అజూరే సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. వీటిలో మీకు ఏదైనా ఉన్నా ఆర్ లేదు మీకు ఈ స్కిల్స్ ఉన్నాయి, ఓకే, మీకు ఇంకా సర్టిఫికేషన్ లేకపోయినా ఈ స్కిల్స్ అండ్ మీకు ఏమైనా తెలిసినట్లయితే ఇమీడియట్గా ఇది అప్లై చేయండి. ఇది ఫ్రెషర్స్కి మీరు క్లియర్గా చూడొచ్చు, 0 to 2 years అని క్లియర్గా చెప్పారు. బీటెక్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏ బ్రాంచ్ అయినా సంబంధం లేదు, వాళ్ళకి బ్రాంచ్ సంబంధం లేదు. మీకు కానీ సర్టిఫికేషన్లో ఏదైనా ఉన్నా ఆర్ మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ డొమైన్ నాలెడ్జ్ మీకుంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. ఇది కూడా 1-2 డేస్లో క్లోజ్ అయిపోద్ది. ఇది కూడా ఈ పొజిషన్ కూడా. అండ్ అలానే ఇప్పుడు ఇంకో జాబ్ చూసుకున్నట్లయితే ఎస్పీ గ్లోబల్ హైరింగ్ ఉంది. సో ఇది ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రెజెంట్ అంతా ఏఐ నడుస్తుంది కాబట్టి ఇది ఏఐ. ఇప్పుడు చాలామంది బీటెక్ సిఎస్సిలో ఏఐఎంఎల్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఇది. సో ఇది కొంచెం వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా ఈ లింక్ని క్లిక్ చేస్తే
మీకు డైరెక్ట్గా లైక్ వాళ్ళ కంపెనీ ఓపెన్ అయిపోద్ది. కుకీస్ని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళకి 10 పొజిషన్స్ ఉన్నాయి. మీకు ఏఐ గురించి, ఎల్ఎల్ఎమ్స్ వీటి గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ పైథాన్ మస్ట్. మీకు ఇక్కడ క్లియర్గా నేను చెప్తానే ఉన్నాను, ఎనీ లాంగ్వేజ్ మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మీరు అనొచ్చు ఇప్పుడు అంతా ఏఐ వాడుతున్నారు, మరి ఇక్కడ ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఎందుకు పైథాన్ మెన్షన్ చేశారు అంటే, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకుండా ఏఐ మీకేమీ హెల్ప్ చేయలేదు అని చెప్పడానికి ఇది క్లియర్ నిదర్శనం. నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను, మనకి ఏఐ ఏంటి అనేది. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడు లైక్ కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకోండి. అండ్ వీళ్ళు కంపల్సరీ 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీకు కానీ ఈ స్కిల్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో మనకి ఇంకో వెబ్సైట్ ఉంది, విఎస్ కోడింగ్ అకాడమీ. సో ఇందులో కూడా మనం జాబ్ పోస్టింగ్లు చేస్తాము. సో ఇవన్నీ నేను మన వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ అనేది జరుగుతుంది. సో అందుకే మన ఛానల్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సో ఇవన్నీ మనకి డైరెక్ట్గా మీకు నేను వీడియో చేయడానికి లైక్ మేబీ ఈ మార్నింగ్ పెడితే నేను ఈవినింగ్ వీడియో చేస్తున్నాను. కానీ పోస్ట్ అయితే నేను ఎప్పుడైతే పోస్ట్ పెట్టానో అప్పుడు ఇమీడియట్గా నేను ఎమ్మటనే మన వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. మీరు చూసుకొని ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అందుకని కొంచెం ఫాస్ట్గా ఉండండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. క్వెస్ట్ గ్లోబల్ ఇక్కడ మనకు క్లియర్గా ఉంది. సో ఈ లింక్ని మీరు లైక్ క్వెస్ట్ గ్లోబల్లో ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా వాళ్ళకి ఏం కావాలి, లైక్ వాళ్ళకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కావాలి, బేసిక్ ఎస్క్యూఎల్, జావా. ఇక్కడ కంపల్సరీ జావా తెలిసి ఉండాలి. అండ్ మీకు కొంచెం టెస్టింగ్ మీద కూడా ఉండాలి, కోడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ టెక్నికల్ స్కిల్స్ సేమ్ జావా, ఎస్క్యూఎల్, వెబ్ టెక్నాలజీస్. లైక్ ఐ థింక్ ఇది లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా వీళ్ళకి ఈ రోల్ అనేది. ఎందుకంటే వన్స్ మీకు డెవలపర్ రోల్ కానీ వస్తే లైక్ మీకు చాలా బాగుంటుంది. సో అందుకనే నేను చెప్తుంటాను ఎప్పుడు లైక్ ఇమ్మీడియట్గా మీకు జాబ్ వచ్చి ఈ రోల్స్ అండ్ ఈ ఎప్పుడైతే జాబ్ పొజిషన్స్ పడినాయో ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. సో ఇది మీకు ఎంతో హెల్ప్ అయ్యిద్ది, మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి కానీ ఏదైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో వాళ్ళు చూస్తారు. నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అప్లై చేస్తానంటే ఈ వర్కౌట్ అవ్వవు. అండ్ అలానే మనకి నాట్వెస్ట్ గ్రూప్ ఉంది. సో వాళ్ళు కూడా లైక్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అది కూడా చూద్దాము. వీళ్ళు క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్లయితే 30th 6 అంటే రేపే లాస్ట్ డేట్ ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. అండ్ బెంగళూరు పర్మనెంట్ జాబ్ అనేది లైక్ మంచిది, లైక్ కాంట్రాక్ట్ కంటే. సో దీన్ని కూడా మీరు చూసుకోండి. అండ్ అలానే మనకి trendvs.vlogs.inలో లైక్ మనకి టైలర్ టెక్నాలజీస్లో లైక్ జాబ్ పొజిషన్ అయితే ఉంది. అండ్ దీన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా పూణేలో జాబ్ ఇది. పూణే బాగుండిద్ది. అండ్ అలానే లైక్ ఇక్కడ కూడా మీకు .NET అండ్ APIs వచ్చి ఉండాలి. అండ్ డెవాప్స్ కానీ కొంచెం ఐడియా ఉండాలి. ఇది ముఖ్యంగా లైక్ డెవాప్స్ ఇంజనీర్ ఈ పొజిషన్లో ఉంది. సో మీకు కానీ డెవాప్స్ వచ్చు, లైక్ నాకు CI/CD పైప్లైన్ వీటి గురించి నాకు తెలుసు అనుకుంటే లైక్ మినిమం 1 to 3 అడుగుతున్నారు. ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇలానే లైక్ మరెన్నో జాబ్స్ అండ్ వీటి కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే లైక్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే లైక్ స్పోర్ట్స్, మూవీస్ అండ్ IT జాబ్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.